విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్ అభినందనలు తెలియజేసిన జీవీఎంసీ అధికారులు, నగర ప్రజా ప్రతినిధులు. పి సంపత్ కుమార్, జీవీఎంసీ కమిషనర్, నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, సుందర నగరం, 25 లక్షల జనాభా ఉన్న నగర ప్రజలను, ప్రజా ప్రతినిధులను సమన్వయపరుచుకుని ముందుకు వెళ్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను. మహానగర పాలక సంస్థ అభివృద్ధి కృషి చేస్తానని, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తాను. నగర సమస్యల పరిష్కారానికి 100 రోజులు ప్రణాళిక వేసుకున్నాను. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక నిర్దిష్ట వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద